ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే ఇంతకుముందు సంపదల గురించి మనం చాలా చెప్పుకున్నామండి. వాటిలో ఎవరు ఏ సంపదిస్తారు అని. అందులో ముఖ్యంగా కుజుడు ఇవ్వగలిగేది స్థిరాస్తులు. సర్వ సంపదలకి భూమాత కారణం కాబట్టి ఆ భూమాత ఆవిడే స్త్రీదేవత, ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే భవాని. ఇట్లా అన్నానంటే దానికి ప్రతిదీ ఒక అర్ధరార్థం ఉంది, అది మీకు మళ్ళా వివరంగా చెప్తాను. కుజుడు జాతకంలో ఉండేటువంటి సంపదలు, భూ సంపదలు, స్థిరాస్తులను నిలబెట్టి ఇవ్వగలిగేవాడు కుజుడు. చరాస్తులు ఏదైనా మీరు సంపాదించుకోగలిగారు అనంటే వాటిని ప్రసాదించగలిగేటువంటి వాడు సూర్య భగవానుడు. ఈ సూర్యుడు కాలపురుషంగ చక్రానికి లక్ష్మీ స్థానాధిపతి, సంతాన స్థానాధిపతి. చూడండి, కొంతమంది సంతానం కలిగిన తర్వాత కలిసి వచ్చిందండి, మేము బాగున్నాము, ఆ తర్వాత మేము చాలా పైకి వచ్చామని చెప్పుకుంటారు. దానికి కారణం ఏమంటే ఆ జాతకంలో సూర్యుడు బాగుండటం వలన అట్లా జరుగుతుంది. ఈ కుజుడు ఏమంటే శక్తికి నిదర్శనం. శక్తి సామర్థ్యాలతో, తన శక్తితో, తన తెలివితో, తన జ్ఞానంతో, తన పలుకుబడితో, తను సాధించుకోగలిగేటువంటి స్థితితో సంపాదించుకోగలిగేది కుజుడు. ఈ కుజుడికి సూర్యుడికి చిన్న వ్యత్యాసం ఎక్కడంటే అండి, ఈ కృతజన్మ జాతకంలో ఉన్న ఫలాలు ఇప్పుడు పొందగలిగేటువంటి అవకాశాలు ఆ సూర్యుడి వల్లనే లభిస్తాయి. సూర్యుడు ప్రత్యక్ష సాక్షి కాబట్టి స్థిరాస్తులు అనేవి సూర్యుడి వలన ఏర్పడతాయి. అట్లాగే స్థిరాస్తులు అనేవి కుజుడి వలన ఏర్పడతాయి. కుజుడు భూమాత స్వరూపం, అంటే భూమి పుత్రుడు కాబట్టి కుజుడు ఈ విధమైన సంపదలను ప్రసాదిస్తాడు. బంగారం ధరించాలి, కుజుడే కారణం. మంచి లగ్జరియస్ ఇల్లు కట్టుకోవాలి, కుజుడే కారణం. చాలా వందల ఎకరాల భూములు ఉన్నాయి, కుజుడే కారణం. అట్లాగే ఏదైనా అనుభవించగలిగేటువంటి పరిస్థితి కుజుడి వలన జరుగుతుంది. స్వశక్తి, ధైర్యం, విజయం, విజయలక్ష్మి అనేటువంటివి కుజుడి వలన ప్రాప్తం కలుగుతుంది. కుజుడి వలన వీళ్ళు అనుభవించగలుగుతారు. మీరు చూడండి, కుజుడు భూసుతుడు అని అంటారు. ధరణి గర్భ సంభూతం, ధరణి అంటే భూమి. కాబట్టి ఈ భూమి నుంచి పుట్టగలిగేటువంటివి ఏమి అని అంటే సమస్తము భూమి నుంచే పుడతాయి. సమస్తము భూమి నుంచే, బంగారం దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, ధరించే వస్త్రం దగ్గర నుండి ప్రతిదీ భూమి నుంచే ఏర్పడుతుంది, మనిషికి లభిస్తుంది. అంచేత భూమాత శ్రీదేవి, భూదేవి. శ్రీదేవి అమ్మవారే, భూదేవి అమ్మవారే. కాబట్టి కుజుడికి రవికి వ్యత్యాసాన్ని తెలియజెప్తున్నాను. మళ్ళొక వీడియోలో ధనానికి ఆధిపత్యం కలిగిన వాళ్ళు నలుగురు అని చెప్పుకున్నాం. 4 గ్రహాలు: సూర్యుడు, గురుడు, శుక్రుడు, శని. మరి ఇక్కడ కుజుడు లేడు కదా, కుజుడు ఎట్లా వచ్చాడు? జాతకంలో బాగుంటే కుజుడు, జాతకంలో బాగున్న కుజుడు మిమ్మల్ని ఆధిపత్యంగా నడిపిస్తాడు. మీకు విపరీతమైన శక్తిని ఇస్తాడు, విపరీతమైన తెలివినిస్తాడు, విపరీతమైన ధైర్యాన్ని ఇస్తాడు. మీరు చెయ్యాలనుకున్న దానికి ఎవరిని ఆలోచించకుండా ముందుకి ఏదేమైనా సాధిద్దామని దూకేటువంటి పరిస్థితి కేవలం కుజుడి వల్లనే ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.